వేదికను అలంకరించిన పెద్దలందరూ, వేదిక ముందు ఉన్న పెద్దలు అందరికీ, సాహిత్య మిత్రులందరికీ జై భీములు, జై మార్క్సులు, జై గ్రీన్లు, గ్రీన్ జెండా, మూడు జెండా పెడుతూ భిక్షమన్న మాట్లాడిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అక్కడ 27 ఏళ్ళు ఉద్యోగం చేశాను. మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడినా అది నడవది. ఎందుకంటే అక్కడ లీడర్గా ఉన్నప్పుడు చూశాను. గేట్ మీటింగ్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఊరు గోదావరి కనేళ్ళు, మిగతా ఇలకలపల్లి చుట్టుపక్కల ఊళ్ళందరికీ గేట్ మీటింగ్ నాడి స్పీచ్ కొడకుండే. ఆయనతో కొద్ది ఒక సంవత్సరం అంటే నాకు ప్రత్యక్ష రాజకీయాలంటే ఇష్టం లేకపోవడం వల్లనే బయట ఉన్నాను. కానీ ఒక సంవత్సరం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా ఉన్నా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా ఉండి పనిచేయడం జరిగింది. అందుకొరకు అయినా కానీ ఆయన చెప్పే విషయాలు వేరు, రాజకీయాలు వేరు. నేను మాట్లాడేది సాహిత్య సంబంధమైనది కాబట్టి మాట్లాడతా. కానీ అయినంత జోరు, అయినంత మీకు హృదయాన్ని తరగడం నాకు చేసే గొప్ప స్పీకర్ని కాదు నేను, అయినా మాట్లాడతాను. అయితే ఈ నవల ఒక ఆంగ్ల రచయిత అన్నాడు, ప్రతి మనిషి అనేవాడు, ప్రతి వ్యక్తి తాను పుట్టినందుకు తన గురించి రాయగలిగేంత, తన గురించి ఇతరులు రాయగలిగేంత మంచి పనైనా చేయాలి, మంచి పనులు చేయాలి. లేకుంటే తాను రాసింది ఇతరులు చదవగలిగి సామాజిక ప్రయోజనం కలిగేంత మంచి రచనలైనా చేయాలి. ఇవి రెండు మాటలు, ఈ రెండు ఏదైనా చేయాలి మనిషిగా పుట్టినందుకు అనేది ఉన్నది. మొదటిది అందరు చేయవచ్చు, మొదటిది అందరు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మంచి పనులు చేయడం అనేది ఉంటుంది. అందరు రచయితలు కాలేరు. కానీ రెండు చేశాడు భిక్షమయ్య గారు, రెండు చేశాడు. ఇప్పుడు నేను ఆ విషయం తీసుకొని 52 ఏళ్ళుగా రచయితగా నేను చేస్తున్నాను. మరి ముఖ్యంగా నా రచనల్లో ముఖ్య పాత్రలు ఏంటంటే బహుజనులు. అయితే మొదట్లో నేను ప్రభావితం అయింది నిజంగా మార్క్సిస్ట్ ఉద్యమాలతోనే, ఖచ్చితంగా మార్క్సిస్ట్ ఉద్యమాలతోనే. అది కూడా భిక్షమయ్య అక్కడ లీడర్గా ఉన్నాడు కాబట్టి ఉండేది. ఎందుకో మొదటి నుంచి కూడా అప్పుడు ఆయన అక్కడ లీడర్గా ఉన్నాడు కాబట్టి నాకు మొదటి నుంచి కూడా ఎందుకో కానీ ఒక దళితుల నుంచి వెళ్ళి స్పార్క్ ఎక్కువ ఉంటుంది, దళితుల నుంచి వెళ్ళి ఎక్కువ బాధలు పడతారు, దళితుల నుంచి వెళ్ళి ఈ దేశంలో అత్యంత అణగారిన జాతి కాబట్టి దళితుల నుంచి వెళ్ళి లీడర్షిప్ వచ్చేది ఉంటే ఖచ్చితంగా మంచి లీడర్షిప్ అయి ఉంటుంది. తర్వాత ఈ దేశ సమస్యలను తీర్చడానికి దళితుల నుంచే ఒక ప్రధానమంత్రి కావాలి, దళితుల నుంచే ప్రెసిడెంట్ కావాలి, దళితుల నుంచే ఇది కావాలనేది నేను అనుకుంటుండేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా, చాలా కాలం నుంచి కూడా అనుకుంటుండేవాడిని. ఇప్పుడు అదే దాన్ని దృష్టిలో పెట్టుకొనే మాదిగ విజయం అనే నవల రాశాను. నేను రాసిన మొట్టమొదటి కథ కూడా ఒక చాకలి అమ్మాయి మీద, తర్వాత రెండవ కథ పాలేరు అనేది ఒక దళితుల మీద. ఇట్లా చూసుకున్నప్పుడు ఈ మాదిగ విజయం నవలను మీరు అందరూ చదివే ఉంటారు. అత్యంత అణగారిన జాతి నుంచి వెళ్ళి లీడర్ కావాలి, అత్యంత అణగారిన జాతుల నుంచి వెళ్ళి రాజ్యాధికారం వచ్చేది ఉంటే మన ఈ దేశానికి శనిలా దాపురించిన, ఈ దేశానికి ఒక వ్రణం అంటారు చూడండి, క్యాన్సర్ లాంటిది మన కుల వ్యవస్థ అనేది, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ అనేది వ్రణం లాంటిది. ఆ వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ లేకుంటే ఈ అంటరానితనం ఉండేదా? వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ లేకుంటే ఈ సామాజిక అంతరాలు ఉండేటియా? ఆ వర్ణ వ్యవస్థ లేకుంటే మనకు ఇన్ని బాధలు ఉండేటియా? పుట్టుకతోనే వాడు ఆస్తిపరుడు ఎట్లయితాడు, పుట్టుకతోనే వాడు పాలకుడు ఎట్లయితాడు, పుట్టుకతోనే వాడు మిగతాన్ని ఎట్లా అవుతాడు, పుట్టుకతోనే వీడు అంటరానుడు ఎట్లయితాడు, వీడు ఈ పనులే ఎందుకు చేయవలసిన అవసరం ఉన్నది, ఎందుకు వచ్చింది? అందుకొరకు కుల నిర్మూలన అనేది ఖచ్చితంగా చేయాల్సిన పని, దాని దిక్కు మనము ప్రయాణించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ కుల నిర్మూలన ఎట్లా జరుగుతుంది అంటే నాకు ఒక
క్లారిటీ ఉన్నది, స్పష్టత ఉన్నది. ఏంటిది? ఎవరైతే అత్యంత కుల బాధితుడు ఉన్నదో ఆ బాధితుడు అనేవాడు అత్యంత ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు ఆ రాజ్యాంగంలో ప్రధానమంత్రి అయినప్పుడు లేకుండా రాజ్యాధికారం అతనికి వచ్చినప్పుడు మాత్రమే కుల నిర్మూలన జరుగుతుంది. ఎందుకంటే అతనికి తెలుసు ఎందుకో ఈ కులం వల్ల జరుగుతున్న నష్టాలు ఏంటి, కులం వల్ల జరుగుతున్న విధ్వంసం ఏంటిది, కులం వల్ల జరుగుతున్న చదువు లేకుండా కావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అతడైనప్పుడే మాత్రమే జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఒక కులం వల్ల కులం వల్ల అధికారాలను, లాభాలను, తర్వాత రాజ్యాధికారాన్ని, ఆస్తులను పొందుతున్న వాళ్ళే ఇప్పుడు పరిపాలకులు ఉంటున్నారు. మరి ఆ పరిపాలకులు ఉన్నప్పుడు మన కులాన్ని ఎందుకు పోగొడతాడు ఆయన? కుల నిర్మూలన ఎందుకు చేస్తాడు ఆయన? కుల నిర్మూలన ఎందుకు చేస్తాడు? ఏమనుకోవద్దు, కుల నిర్మూలన కోసం కొన్ని సంస్థలు చేస్తున్నాయి. ఆ కొన్ని సంస్థలు ప్రయత్నం చేస్తున్నది, అది మంచిదే. కానీ ఆ తర్వాత ప్రేమ వివాహాలని, కులాంతర వివాహాలని చేయడం జరుగుతున్నది. కానీ ఆ కులాంతర వివాహాలను నేను వద్దడం లేదు. కులాంతర వివాహాలు కావాలి. మా పిల్లలకు కూడా చెప్పిన, మీరు ఎవరినైనా తీసుకొచ్చుకోండి, నేను చేస్తారా పెళ్లి చేసుకుంటాను, నాకేం అభ్యంతరం లేదు, మీ ఇష్టం ఉన్న వాళ్ళని తెచ్చుకోండి, ఏ కులమైనా కానీ ఏ మతం అయినా కానీ అని చెప్పినాను. కానీ వాళ్ళు వినలేదు. నువ్వు ఎవరైనా తీసుకొస్తే వాళ్ళని చెప్తాను. నేను ఎవరైనా తీసుకొచ్చినను కూడా కాదు, మీ ఇష్టమైన చేసుకోవాలంటే వాళ్ళు కులంలోనే చేసుకోవడం అనేది జరిగింది. అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ టైప్, ఈ టైప్. కాబట్టి ఈ టైపులో వాళ్ళకు మన బాధలు, ఈ కులం వల్ల జరుగుతున్న బాధలు ఇవన్నీ కూడా అర్థం అయి లేవు. నేను ఇప్పుడు ఎవరు ఇంట్లో చెప్పేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి ప్రాబ్లం లేదు. నేను అప్పుడు కులాంతర వివాహం చేసుకుంటానికి కొరకు ప్రయత్నం చేశాను. అంటే చేసుకుంటానికి ప్రయత్నం చేశాను. మన మళ్ళీ ఇంటికి వచ్చి చెప్తాను. ఆ ప్రయత్నం చేశాను. కానీ అప్పటికి అంత ధైర్యం సరిపోలే. ఉన్నది చాలా పల్లెటూరు కాబట్టి అది కూడా ఎవరిని ఒక దళిత అమ్మాయిని, ఒక క్రిస్టియన్ అమ్మాయిని దళిత క్రిస్టియన్ అమ్మాయిని లేకుంటే దళిత అమ్మాయిని చేస్తుందని ప్రయత్నం చేశాను. కానీ జరగలేదు. ఎందుకంటే భయం, ఊరు దాటిపోతే ఏం చేస్తారో అనే భయం, తర్వాత ఏం చేస్తారో ఏం దొరుకుతుందనే భయం. దాన్నే మీరు బహుశా అస్పృశ్య కోకిల నవలలో కొంత ఆ వాసనలు మీకు కనపడుతుంటాయి. అయితే నేను ఏది రాసినా సామాజిక వాస్తవికతను ముందు పెట్టుకొని మాత్రమే రాయడం అనేది వీలవుతుంది. ముందు మార్క్సిజంతో ప్రభావితమైన ఆయన నిజమే, కానీ తర్వాత జరుగుతున్న క్రమంలో, విషయాలను చూస్తున్న క్రమంలో ఈ సాయుధ పోరాటం ద్వారా ఇట్లా అన్నీ జరుగుతున్న క్రమంలో ఎంతకాలం వీళ్ళు బలైపోవడం, ఎంతమంది మిలిటెంట్స్ చనిపోవడం, చదువులకు దూరం కావడం, ఇవన్నీ కావడం అనేది హింస అవసరమేనా? మరి తర్వాత అంబేద్కర్ను చదువుతున్న క్రమంలో స్టేట్ సోషలిజం ద్వారా వాళ్ళు అనుకున్న సోషలిజాన్ని మనం స్థాపించరాదా అనే ఒకటి ఆలోచన రావడం మొదలైంది. అంబేద్కర్ను బాగా చదవడం జరిగింది. వీళ్ళన్నిటికంటే ముందు కూడా నాకు చిన్నతనం నుండి కూడా పుట్టినప్పటి నుంచి కూడా ఎందుకో కానీ బుద్ధుడు అంటే చాలా ఇష్టం. బుద్ధుడు అంటే చాలా ఇష్టం. బుద్ధుడిని ఎప్పటికీ అనే స్లోగన్లన్నీ సత్యమేవ జయతే, సత్యమనే పలకవాలని, అబద్ధం ఆడడానికి, ఇట్లాంటివన్నీ మా గోళ్ళ మీద మొగురాల మీద రాసుకుంటూ పోయేవాడిని అంటాడు. చిన్నప్పటి నుంచి కూడా ఇది చేసుకుంటావాడిని. అందుకొరకు ఆ బుద్ధుడి నుంచి వెళ్ళే నా ఉద్దేశం అయితే బౌద్ధంలో సైన్స్ ఉంది. బోధిసత్వుడే, విశ్వం అంటే బోధిసత్వుడే అనే పుస్తకం ఒకటి రాశాను. చిన్న పుస్తకం చూడండి. చూస్తే ఆ బౌద్ధంలో ఎంత సైన్స్ ఉందో మీకు తెలుస్తుంది. బౌద్ధంలో ధర్మం ఉంది, బౌద్ధంలో మతం లేదు. బౌద్ధాన్ని మతం అనే వాళ్ళు తప్పు. మతం కాదు, అది ఒక ధర్మం, ఒక నైతిక ధర్మం. హౌ టు బిహేవ్, ఎట్లా మనకు ఒక ధర్మంగా, న్యాయంగా, సత్యంగా, నీతివంతంగా బతకాలంటే ఏం చేయాలి అనేది అందులో ఉంది. అందుకొరకు దాని ప్రభావంతో దాని నుంచి వెళ్ళి అంబేద్కర్, అపర భవిష్యత్తుడు నుంచి వెళ్ళి మిగతా అన్ని కూడా రావడం అనేది జరిగింది. అదే మార్గంలో జీవిస్తున్నాను.
అదే మార్గంలో రాస్తున్నాను, అదే మార్గంలో చేస్తున్నాను. నా జీవిత లక్ష్యంగా ఒకటే పెట్టుకున్నాను, ఏంటిది? చచ్చిపోయే వరకన్నా, ఎప్పుడు పోతామో తెలియదు, చచ్చిపోయే వరకన్నా దుఃఖ నివారణ ఔషధి గ్రంథం రాయాలి. దుఃఖ నివారణ ఔషధి గ్రంథం రాయాలనేది నా ఉద్దేశం. ఇది అత్యాశో ఇంకే ఆశో కానీ తెలియదు, కానీ రాస్తాను అన్న నమ్మకం మాత్రం ఉంది. ఇంకో 4-5 ఏళ్ళు బతికితే ఖచ్చితంగా రాస్తాను అనేది నమ్మకం ఉన్నది. అయితే దుఃఖ నివారణ కావాలంటే ఏం చేయాలి? అందులో భాగంగా కొన్ని దుఃఖ నివారణ ఔషధి గ్రంథమాల అని రాస్తున్నాను. గ్రంథమాలలో ఒక 4-5-6 పుస్తకాలు వచ్చినాయి. అందులో కులరహిత భారతం కూడా ఒకటి. కులరహిత భారతం మీరు చూడొచ్చు. అది కూడా ఏం చేస్తే దుఃఖం పోతుంది, ఈ ప్రపంచం నుంచి దుఃఖం పోతుంది అనే దాని మీద ఉన్నది. అన్ని అవి బౌద్ధంలో ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనం బహుజన తత్వం, బహుజన ఉద్యమాలు సక్సెస్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని మనం అనుకుంటున్నాము. కావాలి కూడా, ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉన్నది. కానీ ఒక అంబేద్కరిస్టులం అవుతూనే బౌద్ధిస్టులు కాకుండా, కనీసం బౌద్ధిక ఆలోచన విధానం లేకుండా బహుజన ఉద్యమాలు సక్సెస్ కావు. మీరు రాసుకోండి. బౌద్ధిక ఆలోచన విధానం లేకుండా మనకు బహుజన ఉద్యమాలు సక్సెస్ అనేది కావు. అట్టడుగు వాళ్ళ సమస్యలు కూడా మనకు తీరడం అనేది జరగదు. అందుకొరకు మనందరం కూడా అందరూ బౌద్ధం తీసుకొని బుద్ధిస్ట్ కావాలి, మార్క్స్ ఇంకేదో కావాలని చెప్పడం లేదు. బౌద్ధిక ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మన ఆలోచనలో మార్పు వస్తుంది, తప్పకుండా ఇది వస్తుంది. అందుకొరకే ప్రపంచంలోని మొట్టమొదటి మనస్తాత్వికుడు ఎవరంటే బుద్ధుడే. మొట్టమొదటి మనస్తాత్వికుడు. ఇప్పుడు చూడండి, బుద్ధుని కంటే ముందు కానీ ఆ తర్వాత వచ్చిన అన్ని మతాలు కానీ ఎవరి గురించి చెప్పాయి? అందుకొరకు బౌద్ధిక ఆలోచన విధానం లేకుండా ఏవి కూడా మనకు బహుజన ఉద్యమాలు కానీ మిగతా ఉద్యమాలు కానీ విజయవంతం కావు. అందుకొరకు బౌద్ధిక ఆలోచన విధానం లేకుండా దుఃఖ నివారణ జరగదు. బౌద్ధిక ఆలోచన విధానం లేకుండా మనకు ఏ సమస్యలు పరిష్కారం కావు. బౌద్ధిక ఆలోచన విధానం లేకుండా దళితుల సమస్యలు కూడా పరిష్కారం కావు. ఎట్టి పరిస్థితుల్లో దళిత సమస్యలు పరిష్కారం కావు. కావాల్సిందే చర్చ పెడదాం, కూర్చుందాం, ఇంకేమైనా చేద్దాం. కాబట్టి ఇది మనం ఒకటి చూడవలసిన అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు చాలా ఆలస్యమైంది కాబట్టి ఈ పుస్తకం గురించి కొంచెం చెప్పి నేను ముగిస్తాను. ఈ అస్పృశ్య యోధుడు అనే పుస్తకం అంటే లాల్ నీల్ ఐక్యత గురించి కూడా మనం చెప్పుకున్నప్పుడు 1918లోనే నేను లాల్ నీల్ ఐక్యత గురించి ఒక పుస్తకం రాశాను. ఇది ఇక్కడనే ఆవిష్కరణ చేశాను. ఇది అంబేద్కర్ అండ్ మార్క్స్ ఆర్థిక సామాజిక విప్లవకారులు అని పెట్టి హెడ్డింగ్ పెట్టి చేశాను. ఒక 50 పేజీల పుస్తకం. వాళ్ళ లోపల సారూప్యతలు, భేదాలు, వాళ్ళు ఎందుకు కొట్లాడుతారు, దళితులు అంబేద్కరిస్టులు ప్లస్ మార్క్సిస్టులు ఎందువల్ల కొట్లాడుతారు, వాళ్ళు సారూప్యతలు, ఇన్ని సారూప్యతలు ఉన్నప్పుడు ఎందుకు అభిప్రాయ భేదాలు వస్తున్నాయి అనే దాని మీద నేను ఆ పుస్తకం రాశాను. బహుశా చిన్న పుస్తకమే, అది దొరుకుతలేరు కూడా. ఇప్పుడు భూమి బుక్ ట్రస్ట్ వాళ్ళు వేసారు, అది చేశాను. అదేవిధంగా అప్పుడే 17నే బహుశా మీకు మాధవరావు గారికి ముందు మాట రాయమని కూడా ఇచ్చారు. సొసైటల్ కమ్యూనిజం, సామాజిక కమ్యూనిజం అనే పేరుతో ముందు మాట రాయమంటే అప్పుడు మీరు ఆరోగ్య బాగాలేకనో ఏదో రాయలేదు. అప్పుడు ఇప్పుడు వస్తుంది అది. సొసైటల్ కమ్యూనిజం అనే ఒకటి రాశాను. తర్వాత టుడేస్ నీడ్ ఆఫ్ అవర్, ఈ రోజు అవసరం ఏంటిది, టుడేస్ నీడ్ ఆఫ్ అవర్ ఈజ్ బిఎల్ఎఫ్ అని అప్పుడు పెట్టాను. దాన్నే ఇప్పుడు మార్చి ఇంగ్లీష్లో మార్క్స్ అంబేద్కర్ భాయి అనే పుస్తకం వస్తున్నది. ఆల్రెడీ 4 ఏళ్ళ కింద వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యన వేయడానికి రెడీ ఉన్నది. ఈ భిక్షమయ్య గారు నాకు దాదాపు 48 ఏళ్ళ నుంచి పరిచయం. నేను ఎఫ్సీఏలో జాయిన్ అయినాక ఒక 1-2 నెలల లోపలనే పోయాం ఆయన దగ్గరికి. ఇంటికి పోయి పరిచయం చేసుకొని అప్పుడే బహుశా జైలు నుంచి వచ్చిండో, జైలుకు పోతున్నాడు. పోయిన తర్వాతనే మేము పరిచయం చేసుకున్న రోజు పోయి మాట్లాడిన తర్వాత 2 రోజులలోనే, లేకుంటే అదే రోజు రాత్రి మీసాలో అరెస్ట్ అయ్యింది. అరే అరెస్ట్ అయ్యండి ఆ రోజు. పోయిన తర్వాత 1.5 year తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ పోయి పరిచయం చేసుకున్నాము. అప్పటి నుంచి చూస్తున్నా ఆయనలో ఉన్న ఫైర్,
అందులో ఉన్న నాయకత్వ లక్షణాలు, అందులో ఉన్న ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని చూసినప్పుడు ఆయన జన్మ నుంచి వచ్చినాయి, ఆయన పడ్డ బాధల నుంచి వచ్చినాయి, ఆయన పడ్డ దళిత జీవితం నుంచి వచ్చినాయి, ఆయన పడ్డ ఈ ఊరు చివరి ఇంటి నుంచి వచ్చినాయి, ఆయన పడ్డ ఆయన బంధువులు, చుట్టాలు, పక్కాలు వీళ్ళందరూ పడ్డ బాధల నుంచి ఇవన్నిటి నుంచి వచ్చినాయి అనేది అర్థమైంది. అందుకొరకు ఒకసారి ఒక 5-6 ఏళ్ల కింద అనుకుంటా నేను తెలుగు అకాడమీలో ఉంటున్నప్పుడు రాములు గారు, భిక్షయ్య గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చి అన్నగీత మనం ఇది లాల్నీ లైక్యత గురించిను తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడదామని వచ్చినప్పుడు అనేక సార్లు ఇక్కడ ఈ మీటింగ్కి వచ్చాం. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత నేను అనేక పనులు చేశాను కదా మనకు అంటే అయితే నీ మీద పుస్తకం రాస్తానే, తప్పకుండా నేను ఒక పుస్తకం రాస్తా, ఖచ్చితంగా ఉన్నది. ఇంతకంటే పనులు చేసిన వాళ్ళు ఎవరున్నారు అని అన్నది. అప్పుడు అనుకున్నది ఇంతకాలానికి కావడం అనేది జరిగింది. ఈ నవలలో ఏ ఒక్క విషయం కూడా నాకు తెలిసి కల్పనలు లేవు. నవలకు అవసరమైన కల్పనలు ఏమైనా ఉంటే తప్ప అన్ని విషయాలు మాత్రం చాలా వాస్తవమైనవి. నిజంగా ఇందులో ఉన్న 3 విషయాలు ఏంటంటే, ఒకటి దళితుల జీవితం ఈ దేశంలో లేకుంటే తెలంగాణలో లేని మొత్తం దేశంలోనే ఎంత దుర్భరంగా ఉండేది ఉన్నది కూడా అని చెప్పడానికి ఈ నవల మనకు చూపెడుతుంది. తర్వాత 40-50 ఏళ్ల కింద స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను దళితుని కాకపోయినా చదువుకోవాలంటే కష్టంగా ఉండేది. నేను బడికి పోతానంటే దొరల పర్మిషన్ తీసుకోవాల్సి ఉండేది. అంటే దళితులు ఎట్లా ఉండేది, ఇంకే విధంగా ఉండేదో మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. అవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇదొక్కటి అయితే కార్మికుడిగా అతడు ఉద్యోగం దొరికిన తర్వాత అతడు కార్మికుడిగా చేసిన ఉద్యమాలు ఒక చారిత్రాత్మకమైనవి. గోదావరి ఖని ప్రాంతంలో అప్పుడు కార్మిక నాయకత్వం అంత బలంగా ఉండేది కాదు. తర్వాత కార్మికులపై దోపిడీ, పీడనలు ఇవన్నీ జరుగుతుండేవి. ఆ టైంలో యూనియన్ స్థాపించి, ఇఫ్టూను స్థాపించి అక్కడ కార్మికుందే పైచేయి అయ్యేటట్టు చేసిన ఘనత భిక్షమేకే దక్కుతుంది. ఇప్పుడు ఈ గోదావరి ఖని ప్రాంతం వాళ్ళు కానీ కార్మికులు ఎవరు ఉన్నా ఇవన్నీ చెబుతుంది. ఆ తర్వాత సిపిఎంలోకి వచ్చి రావడం కూడా సరైందే. ఎందుకంటే సాయుధ పోరాటం ద్వారా కాదు. ఒకసారి నాకు భయం వేస్తుంది, ఒకవేళ ఆయన అందులోనే ఉండి ఏదో ఎన్కౌంటర్ అయితే ఇన్ని కుటుంబాలు ఏమయ్యేది అనే జరుగుతుంది. అట్లాగే ఎన్నో కుటుంబాలు కూడా అట్లా జరుగుతుంది. అందుకొరకు ఈ సాయుధ పోరాటం ద్వారా కూడా కాకుండా స్టేట్ సోషలిజం ద్వారానే మనం సోషలిజాన్ని స్థాపించాలనే దానికి ఇప్పుడు రావడం జరిగింది. ఇట్లా భిక్షమయ్య గారిని గురించి చెప్తే ఎన్నో ఉంటాయి. ఈ పుస్తకం మీరు అందరూ చదవండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి నాకు ఈ పుస్తకం ఆయనే ముద్రించి అన్ని విధాలుగా చేసుకొని ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు భిక్షమయ్య గారికి నేను కృతజ్ఞతలు చెబుతూ, మీరందరూ పొద్దుటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉండటానికి కుటుంబం అంటే ఎలా ఉంటుంది